ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నిన్నటి దినాన మనం ఎంతో సంబరంగానూ సంతోషంగానూ ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మనం జరుపుకుంటూ వచ్చాం. కేంద్రంలో కానివ్వండి, మన యొక్క రాష్ట్రాల్లో కానివ్వండి, మన యొక్క ప్రాంతాల్లో, మన యొక్క గ్రామాల్లో కూడా, మన యొక్క గృహాల్లో కూడా మనం ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుడు మనకిచ్చినటువంటి యోగ్యమైనటువంటి కార్యాన్ని బట్టి, సంతోషకరమైనటువంటి కార్యాన్ని బట్టి మనం సంబరాలు చేసుకుంటూ వచ్చాం. అది ఎంతో దీవెనదాయకం కదండి. ఎందుకంటే ఒకప్పుడు దాసత్వంలో మగ్గిపోతూ ఉన్నటువంటి మనల్ని మన పెద్దలైనటువంటి వారు, లేదు త్యాగమూర్తులైనటువంటి వారు తీసుకొచ్చినటువంటి త్యాగ ఫలితం మూలంగానే మనం యొక్క స్వాతంత్రాన్ని అనుభవించేటువంటి వారుగా మనం ఉంటున్నాం కదా. మరి అందుని బట్టి దేవుణ్ణి మహింపరచవలసినటువంటి వారుగానే మనం ఉంటూ ఉన్నాం. మరి ఈరోజు మీ ముందుకి మరి పునరుద్ధాన దినం రోజున ముందుకు వస్తూ ఉండగా చిన్న ప్రార్థన చేసి మనం ఈ యొక్క ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నీవు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, గొప్ప కార్యాలు మా యొక్క జీవితాల్లో జరిగించడానికి నీవు ఇష్టపడినటువంటి దేవుడివై ఉంటూ ఉన్నావు. అందుకే మమ్మల్ని స్వతంత్రులంగా చేశావు. మరి ముఖ్యంగా తండ్రి, నీలో ఐక్యమై ముందు కొనసాగడానికి గొప్ప యోగ్యతను, ధన్యతను మీరు మాకు అనుగ్రహించావు. ఒకప్పుడు మేము ఈ యొక్క లోకంలోను, శాపంలోను, ఈ యొక్క అంధకారంలోను తండ్రి, సాతాను యొక్క దాసత్వంలో మేము ఉంటూ ఉన్నప్పుడు నీ యొక్క విడుదలను, నీ యొక్క రక్షణ కార్యాన్ని మా యొక్క జీవితాల్లోనూ జరిగించినటువంటి గొప్ప దేవుడవనైనా, ఇటువంటి దేవుడు మాకు దొరికావు. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా యొక్క జీవితకాలం అంతా కూడా తండ్రి మిమ్మల్ని ప్రస్తుతి చేస్తూ, మిమ్మల్ని గణపరుస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ మీకు సన్నిధిలో ముందు కొనసాగేటువంటి గొప్ప యోగ్యతను మీరు మాకు కలుగు చేసినటువంటి నీ చిత్తాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ముందున్నటువంటి సమయం అంతా కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున మనవులన్నీ కూడా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి మనం దేవుని యొక్క సన్నిధానంలో గానాలాపన చేద్దాం, దేవుని ప్రస్తుతి చేద్దాం. ఒక పాట ద్వారా దేవుని మహింపరుద్దాం. భారతదేశమా యేసుకే, ప్రియ భారతదేశమా యేసుకే. చాలామంది అంటూ ఉంటారు కదా, ఈ యొక్క దేశం నాకేం ఇవ్వలేదు, ఈ యొక్క దేశం నాకేం చేసిందని చెప్పినని మాట్లాడేటువంటి సందర్భాలు లేకపోలేదు. కానీ మనం పౌరుడిగా, భారతీయ పౌరులుగా భారతదేశంలో పుట్టి పెరిగాం. మనం ఈ యొక్క భారతదేశం మనకి ఎంతో హక్కులను మనకు అనుగ్రహించింది, రాజ్యాంగాన్ని మనకు అనుగ్రహించింది. మరి మనం ఈ యొక్క దేశానికి మనం ఏం చేశాం అనేటువంటిది మనం ఆలోచన చేసుకున్నట్లయితే మనం ఎంతో చేయవలసినటువంటి వారుగా మనం ఉంటూ ఉన్నాం కదా. అందుకే దేవుని యొక్క లేఖనాల్లో నుంచి కూడా దేశాన్ని గురించి ఎన్నో గొప్ప మాటలు అక్కడ ఉంటూ ఉంటాయి కదండి. అందుకే యోవేలు గ్రంథం 2:21 ఒక చక్కటి మాట ఉంటుంది. దేశమా భయపడవద్దు, సంతోషించి గంతులు వేయము, యెహోవా నీ పక్షంగా గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. ఇప్పుడు దేశాలు, ప్రపంచ దేశాలన్నీ చూస్తూ ఉంటే అవన్నీ కూడా వణికిపోయేటువంటివిగా ఉంటూ ఉన్నాయి. ఎందుకంటే కరోనా వైరస్ వల్ల. అయినప్పటికీ మన యొక్క దేశాన్ని సురక్షితమైనటువంటి స్థానంలో దేవుడు ఉంచుతూ వచ్చాడు అనేటువంటిది మనకందరికీ కూడా తెలిసిందే. ఎందుకంటే నీవు, నేను, మనమందరం కూడా చేసేటువంటి ప్రార్థనలు, విజ్ఞాపనలు దేవుడు ఆలకించి మన యొక్క దేశాన్ని సురక్షితమైనటువంటి విధంగా దేవుడు మన యొక్క దేశాన్ని, మనలందరినీ కూడా దేవుడు ఉంచుతూ వచ్చాడు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులో అని చెప్పినని మన యొక్క పితరులు చెప్తూ వచ్చారు. వాస్తవమైనటువంటి విషయమే. కాబట్టి దేశమా భయపడవద్దు అని చెప్పినని దేవుడు తెలియజేస్తూ ఉంటే ఇక్కడ ఆకాశానికో భూమికో కాదు కానీ నీకు, నాకు, మనందరికీ కూడా మనం భయపడవలసినటువంటి అవసరం ఎంత మాత్రమును కూడా లేదు. ఈ యొక్క దేవాది దేవుడే మనకు తోడుగా ఉండి నడిపించేటువంటి దేవుడు మన యొక్క దేవుడై ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే నీ పక్షంగా, మనందరి పక్షంగా కూడా గొప్ప కార్యాలు జరిగించేటువంటి దేవుడు మన యొక్క దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మనం చూసినట్లయితే మరి యొక్క మాట ద్వారా కూడా 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3:17 ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రము ఉండును. హల్లెలూయా. అవునండి, మనం ఇటువంటి స్వతంత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మనం ముందుకు వెళ్తూ ఉన్నాము అని చెప్పినానంటే ఆయన యొక్క ఆత్మ మన యొక్క హృదయాల్లో ఉండి, మనలో ఉండి మనల్ని నడిపించేటువంటిదిగా ఉంటూ ఉంది. అందుకే అంటూ ఉన్నాడు కదా, నీ యొక్క హృదయాన్ని నాకు ఇచ్చినట్లయితే నేను ఆ యొక్క హృదయంలోకి వచ్చి నివాసం చేస్తాను అని చెప్పినని దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ యొక్క వాక్కును మనం జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క హృదయాన్ని ఆయనకు అర్పించి మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆయన యొక్క దివ్యమైనటువంటి దేవుని యొక్క సన్నిధిని మనం పొందుకుంటూనే ముందు కొనసాగేటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి గొప్ప ఆధిక్యతను పొందుకున్నటువంటి మనము దేవుని యొక్క కార్యాలు మరింతగా మనం చూస్తూనే మనం ముందు కొనసాగుదాం. ఎందుకంటే ఈ యొక్క స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రునిగా చేసి ఉన్నాడు. నీకు, నాకు ఉన్నటువంటి స్వాతంత్రము ఇతర దేశాల్లోనో లేకపోలేదు.
ఇతర దేశాల్లో లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ వాక్ స్వాతంత్రం ఉంది, మత స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛ మనకి రాజ్యాంగం మనకు కల్పిస్తూ వచ్చింది. కాబట్టి దానిని మనం వినియోగించుకుంటూ మన యొక్క క్రీస్తు కొరకు మనం పాటుపడుతూనే మనం ముందు కొనసాగుదాం. మరి లేఖన భాగాల ద్వారా కూడా మనం దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి గణపరుద్దాం. లేఖనాల ద్వారా ఏ విధమైనటువంటి వాక్కును దేవుడు మనకు ఈరోజు వినిపింప చేయనున్నారో శ్రద్ధాశక్తులు కలిగి మనం విందాం, దీవింపబడదాం. దీవెనకు ఆశీర్వాదానికి పాత్రలుగా దేవుడు మనల్ని చేయునుగాక. Yeah.
యేసుక్రీస్తు నామములో అందరికీ మా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మన భారతదేశము స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఎంతో సంబరాలు చేసుకుంటూ ఉంది. కానీ వెనక్కి తిరిగి చూసినట్లయితే చరిత్రలో అది సుమారు 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి యొక్క పరిపాలనలో లాక్డౌన్లో ఉంది. ఆ తర్వాత మన భారతీయులు ఎన్నో త్యాగాలు చేసి త్యాగ సహితమైన జీవితాలు జీవించి మనకు నేడు ఈ స్వాతంత్రాన్ని అందించగా, భారతీయులమైన మనందరము కూడా వారి త్యాగాన్ని ఈ దినం ప్రత్యేక రీతిలో గుర్తు చేసుకుంటూ మనకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ప్రకటించిన దేశ యోధులను బట్టి ఎంతగానో దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే లేఖనాల్లో కూడా మనం చూసినట్లయితే దేవుడు అనేక సందర్భాలలో ఈ లాక్డౌన్ని ప్రకటిస్తూ వచ్చారు. అయితే ప్రత్యేకించి ఈ మాట అనేది వాడబడలేదు. కానీ మనము లేఖనాల్లోనికి వెళ్ళి చూసినట్లయితే ఎంతో స్పష్టముగా మనము దాన్ని అర్థం చేసుకోగలం. ఈరోజు మనందరము కలిసి నేర్చుకునే అంశము ఫ్రమ్ లాక్డౌన్ టు లాక్అవుట్. అంటే ఎలా బంధించబడిన వారికి విడుదల అనేది కలుగుతుంది, అసలు కలగడము అనేది సాధ్యమేనా, అసలు లేఖనాలు మనకు ఏమి తెలియచేస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసినట్లయితే ఆయా సందర్భాలలో దేవుడు ఎన్నో సందర్భాల్లో ప్రజల జీవితాల వ్యక్తిగతముగా జోక్యం కలగ చేసుకుని తన యొక్క సన్నిధిని లేదు తన యొక్క చిత్తాన్ని వారికి తెలియచేస్తూ వచ్చారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే మనకి ఇక్కడ కనపడుతూ ఉంది, యెహోవాకు ఇష్టమాయను అని కనపడుతూ ఉంది. ఇక్కడ మనం చూస్తే ఏది యెహోవాకు ఇష్టమాయను? సహజంగా ఇష్టము అనేది మనకి ఏం తెలియజేస్తూ ఉంది అని అంటే, మనం ఏదైతే ఇష్టపడతామో లేదు ఇతరులకి ఏదైతే దీవెనకరంగా ఉంటుందో ఆశీర్వాదకరంగా ఉంటుందో దానిని మనము ఇష్టముగా ఎంచుకుంటాం. కానీ ఇక్కడ దేవునికి ఇష్టమాయను అనే మాట భక్తుడు తెలియచెప్తూ ఉన్నాడు. ఇది ఒక ప్రవచన రూపముగా కొన్ని వేల సంవత్సరాల క్రితమే తెలియచెప్పబడింది. మనము 53వ అధ్యాయము యెషయా గ్రంథం అంతా కూడా చదువుకున్నట్లయితే దేవుని యొక్క కుమారుడు ఈ లోకములోనికి రావడము, వచ్చిన తర్వాత ఆయన శ్రమపడి జీవించే జీవితమును గురించి ఈ అధ్యాయం అంతా కూడా మాట్లాడుతూ ఇక్కడ 10వ వచనం దగ్గరికి వచ్చేసరికి ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగచేసెను. దేవునికి ఏది ఇష్టమైంది అని మనం చూసినట్లయితే తన కుమారుడైన యేసుక్రీస్తును నలగగొట్టడానికి, అలాగే మానవాళి అందరి పక్షముగా ఆయనను శిలువ మరణానికి అప్పగించటం అనేది యెహోవాకు ఇష్టమైనట్లుగా మనకి ఇక్కడ కనపడుతుంది. నిజమే, ఇది ఒక్కొక్కసారి ఆలోచన చేసుకుంటే ఎదుటివారి యొక్క కష్టము లేదా ఎదుటివారికి దేవుడు కలిగించే కష్టము అనేది అనేక సందర్భాలలో ప్రజలకు, దేశానికి, ప్రపంచానికి అంతటికీ కూడా ఆశీర్వాదకరముగా మనకు లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. సరే, ఈ రోజు ఈ లేఖనంలో మనం చూసినట్లయితే పలు విధాలుగా దేవుడు లాక్డౌన్ ని కనపరుస్తూ వచ్చారు. మొట్టమొదటిగా చూసినట్లయితే వాటర్ లాక్డౌన్, అంటే నీటి యొక్క లాక్డౌన్ అనేది మనం చూడబోతూ ఉన్నాం. లాక్డౌన్ అనే మాటకి అర్థం మనం చూసినట్లయితే ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ ఐసోలేషన్ ఆర్ రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఇన్స్టిట్యూటెడ్ యాజ్ ఎ సెక్యూరిటీ మెజర్. అదే తెలుగులో చూసినట్లయితే సమాజము లేదా ప్రపంచ భద్రత కొరకు కొన్ని కఠినమైన నిబంధనలతో దేవుడు వారిని ఒంటరిగా ఉంచుట అనేది మనకు ఇక్కడ తెలియచేస్తుంది. సో అలాగే పాత నిబంధనలో మొట్టమొదటిగా వాటర్ లాక్డౌన్ అనేది మనకి ఇక్కడ కనపడుతోంది. ఆది కాండము 6వ అధ్యాయంలోనికి వెళ్ళి చూస్తే అక్కడ ఉంటుంది కదా, నోవహు దినములలో ప్రజలందరూ కూడా చెడ్డవారుగా ఉన్నారని చూసి అక్కడ దేవుడు నోవహుతో మాట్లాడుతూ వస్తారు. ఈ లోకములో ప్రజలందరూ కూడా దారి తొలగి జీవిస్తూ ఉన్నారు, అటువంటి వారి విషయంలో నేను ఒక క్రియ చేయబోతూ ఉన్నాను అని చెప్పి తన చిత్తాన్ని నోవహుకి తెలియచేసినప్పుడు నోవహు కూడా దేవుని యొక్క మాటను ప్రజలకి తెలియచేస్తారు. అలా ఎంతకాలము తెలియచేశారు అంటే సుమారు 120 సంవత్సరాల పాటు తెలియచేశారు. అది బైబిల్లో మనకి స్పష్టంగా కనపడనప్పటికీ దేవుడు నోవహుతో మాట్లాడి పని అప్పగించిన దగ్గర నుంచి ముగించేంత వరకు కూడా మనం చూసినట్లయితే అది 120 సంవత్సరాల కాలముగా ఉంది. ఈ సంవత్సర కాలం అంతట్లో దేవుడు తనకు చెప్పిన పనిని చేస్తూనే మరొక ప్రక్కన ప్రజలందరికీ కూడా దేవుని యొక్క మాటను తెలియచేశాడు.
ఏంటి దేవుని మాట అనేది మనం చూసినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్ష్యాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందియున్నానెను. సో మానవులను చేసినందుకు దేవుడు ఎంతో బాధపడ్డాడు. ఎందుకంటే దేవునిని మరచి ఈ లోకములో తమ ఇష్టారాజ్యముగా జీవిస్తూ ఉన్న వారిని అందరికీ కూడా దేవుని యొక్క కృపను లేకపోతే దేవుడు తన చిత్తాన్ని తెలియచెప్పాలని ఉద్దేశించి నోహుని ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా నోహు మాటను ప్రతి ఒక్కరూ కూడా పెడచెవిని పెట్టారు. నోహు మాటని కేవలము నోహు కుటుంబీకులు తప్ప మరి ఎవరూ కూడా లక్ష్యం ఉంచలేదని మనకు లేఖనము స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. అందుకని ప్రజలు అవిధేయులుగా ఉన్నప్పుడు దేవుడు వాడుకునే గొప్ప ఆయుధం ఏంటి అనంటే తన యొక్క తీర్పు. ఇక్కడ ఆ తీర్పు అనేది వాటర్ రూపంలో, అంటే ప్రచండమైన వర్షము రూపంలో దేవుడు చూపిస్తూ వచ్చాడు. సో సహజంగా దేవుడు నీటిని చేసింది ఎందుకు అనంటే మానవాళికి దాహమును తీర్చడానికి, పంట పొలాలను పండించుకోవడానికి, ఆయా ఋతువుల ప్రకారము పైనుంచి వర్షము పడుతూ ఉంటే అది ప్రజల జీవనోపాధికి ఆశీర్వాదకరముగా ఉంచడానికి ఏర్పాటు చేస్తే, ఇప్పుడు ఆశీర్వాదముగా ఉన్న ఆ వాటరే వారి జీవితంలో వారి యొక్క శాపానికి, అంటే వారు చేసిన తప్పులకు, బలహీనతలకు ఎంతో ఇక్కడ అవరోధముగా లేదు, శిక్షగా కనపడుతూ ఉంది. అందుకని మనం చూసినట్లయితే మనకి ఇక్కడ సుమారు 120 సంవత్సరాలు పనిచేసి నోహు ఓడను తయారు చేశాడు. ఆ తర్వాత ఈవెన్ దేవుని యొక్క మాటలు చెప్పినప్పటికీ వారెవ్వరూ కూడా వినలేదు. ఆ వినని సందర్భంలో ఇంకా చివరికి దేవుని యొక్క సమయము రాని వచ్చింది. నోహు, అతని కుటుంబీకులు, ప్రపంచంలో ఉన్న జంతువులు ఇవన్నీ కూడా నోహు ఏర్పాటు చేసిన ఓడలోనికి తీసుకుని రాబడ్డాయి. ఆ తర్వాత దేవుడు ఆ తలుపును మూసివేశాడు. ఇక మరి ఎవ్వరు కూడా తెరవలేనట్లుగా ఆ యొక్క ఓడ తలుపును మూసివేసినప్పుడు చాలా మనుషులందరూ కూడా ఎప్పుడైతే ప్రచండ వర్షం ప్రారంభమైందో చాలా తమ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కానీ ఆ యొక్క ఓడ తలుపు అనేది తెరవబడలేదు. సమయం ఉండగానే మనము మన ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఒకసారి దేవుడు లాక్డౌన్ ప్రకటన చేశాడు అంటే నో వన్ కెన్ ఓపెన్ ఇట్, నో వన్ కెన్ ఎంటర్ ఇంటూ ఇట్. అదే మనకి ఇక్కడ జరుగుతూ వచ్చింది. సో అలా సుమారు ఎంత కాలం పాటు నోవహు అతని కుటుంబీకులు వాటర్ లాక్డౌన్ చేయబడ్డారు అనంటే మనకు వర్షము 40 పగళ్ళు 40 రాత్రులు కురిసింది. ఆ ప్రచండమైన నీరు 150 దినముల వరకు కూడా అక్కడ ఉన్నట్లుగా మనకి కనపడుతూ ఉంది. అదే మనకి చూసినట్లయితే ఇక్కడ ఉంది కదా 7వ అధ్యాయము 24వ వచనం చూస్తే 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను అని కనపడుతోంది. ఆ తర్వాత మరలా కొన్ని దినాల తర్వాత సుమారుగా ఆ డేస్ అన్నిటినీ కూడా క్యాలిక్యులేట్ చేస్తే పండితులు చెప్పే మాట సుమారు 365 డేస్ వరకు కూడా వారు అలాగే ఓడలోని ఉండిపోయారట. సో ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే ప్రస్తుతం మనం ఎదుర్కొంటూ ఉన్నది మనకి క్రొత్తగా ఉంది, కానీ లేఖనాలలో ఎప్పుడే మన పితరులు అనుభవించారు. సో అటువంటి వాటర్ లాక్డౌన్ అంటే అక్కడే ఉండిపోయారా? నో, దెర్ ఇస్ అ లాక్అవుట్. మరలా వారికి విడుదల అనేది అక్కడ కలిగిందండి. అదే మనం ఇక్కడ తెలుసుకోవలసింది. మన భద్రత కొరకు, మన యొక్క నియమ నిబంధనల కొరకు మనం మంచిగా జీవించాలని దేవుడు కొన్ని సందర్భాలలో ఏర్పాటు చేసే ఇటువంటి ప్రతికూలమైన ఆయుధాలు అనేవి మరల ఎన్నటికీ కూడా ప్రతికూలముగానే ఉండవు. కానీ చీకటి తర్వాత వెలుగు ఎలా ఉంటుందో అలాగే మరల ఈ లాక్డౌన్ తర్వాత లాక్అవుట్ అనేది తప్పనిసరిగా ఉంది. అప్పటి వరకు కూడా మరల దేవుడు ద్వారము తెరిచేంత వరకు కూడా మనందరము కూడా వేచి ఉండవలసిందే. అంతేకాదు వాటర్ లాక్డౌన్ తోనే ఆగిపోయింది అంటే లేదండి. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు జీవితాలను ఏర్పాటు చేసుకున్నప్పుడు తర్వాత కరువు సందర్భంలో కుటుంబముతో యాకోబు అతని కుటుంబీకులందరూ 70 మందిగా అక్కడ యోసేపు ఉన్నప్పుడు వారందరూ కూడా వెళ్ళి ఐగుప్తులో చక్కగా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం రెండవదిగా ప్లేగ్ లాక్డౌన్, అంటే మన తెగులతో కూడిన లాక్డౌన్ అనేది మనకి ఇక్కడ కనపడుతుంది. అక్కడ 400 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఎంతో చక్కగా జీవిస్తూ వచ్చారు. ఇక ఇదే మా దేశం అనుకున్నారు. కానీ చూసినట్లయితే అక్కడ మరల ఇది వారి దేశము కాదని
దేవుడు వారికి వాగ్దానం చేసిన కనాను దేశం అనేది ఒకటి ఉందని వారు మర్చిపోయారు. ఆ సందర్భంలో మరల దేవుడు ఐగుప్తు రాజైన ఫరో ద్వారా వారికి ఒక ముళ్ళును ఏర్పాటు చేశాడు. మరల తాను ఏర్పాటు చేసుకున్న నాయకుడైన మోషే ద్వారా వారందరికీ కూడా విడుదల ప్రకటన చేస్తే అక్కడ ఫరో పెద్ద అడ్డుబండగా నిలబడతాడు. ఇది మనకు నిర్గమాకాండము 1వ అధ్యాయం నుంచి మనం చదువుతూ ఉంటే 15వ అధ్యాయం వరకు కూడా కనపడుతుంది. ఆ తరువాత అక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు మోషే వెళ్లి పర్మిషన్ అడిగినప్పుడు ఫరో దాన్ని నిరాకరించినప్పుడు మరలా దేవుడు అక్కడ ప్లేగ్ ని అంటే తెగుళ్ళని పంపిస్తారు. 1 కాదు 2 కాదు 10 తెగుళ్ళు వారి జీవితాల మీదకి పంపించినప్పుడు గమనించండి, ఎవరైతే విధేయులుగా ఉన్నారో విధేయులుగా ఉన్న వారిని ఎవ్వరినీ కూడా ఏ తెగులు ఆటంకపరచలేదు. కానీ ఎవరైతే అవిధేయులుగా ఉన్నారో వారిని అందరినీ కూడా ఆ తెగులు నాశనము చేసినట్లుగా మనకు ఇక్కడ లేఖనము తెలియచేస్తూ ఉంది. 400 సంవత్సరాలు ఉన్నారు హ్యాపీగా. ఆ తర్వాత మళ్ళీ వారు బయటికి రావడము అనేది జరిగింది. ఎందుకంటే మనకి ఆదికాండం 15వ అధ్యాయము 12 నుంచి 16 వచనాల్లో చూసినట్లయితే అక్కడ దేవుడు ముందుగానే అబ్రహాంకి గాఢ నిద్ర అనేది కలిగింది. ఆ గాఢ నిద్ర కలిగినప్పుడు దేవుడు అక్కడ అబ్రహాంకి తెలియచేస్తూ వచ్చాడు. నేను చదువుతూ ఉన్నాను 15వ అధ్యాయము ఆదికాండము 12 నుంచి 16 వచనాల్లో చూస్తే, ప్రొద్దుగుంకపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన దేవుడు నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనుమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు అని చెప్పి చాలా చక్కగా అబ్రహాముకి కొన్ని వందల సంవత్సరాల ముందే ఈ సంగతి దేవుడు తెలియచెప్తూ వచ్చాడు. ఎంత గొప్ప దేవుడో కదా. దేవుడు ఆ సంగతి తెలియచెప్పినప్పుడు అబ్రహాము చెప్పకుండా ఉండి ఉంటాడా? డెఫినెట్ గా చెప్పే ఉంటాడు. అయినప్పటికీ కూడాను ఆ సమయం వరకు కూడా ఒక్కళ్ళు కూడా కదలలేదు. ఇది మన దేశము కాదు, దేవుడు మనకి వాగ్దానం చేసింది కాదు. చాలా సందర్భాల్లో మనది కాని ప్రదేశంలో మనం ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ కూడా ఇటువంటి తెగుళ్లే వస్తూ ఉంటాయి. అక్కడ కూడా ఇటువంటి వ్యతిరేకతలే కలుగుతూ ఉంటాయి. అలాగే వారికి అక్కడ ఉండడము అనేది ఇక దేవుని చిత్తము కాదు అని చెప్పి వారు గుర్తించి పర్మిషన్ అడిగినప్పుడు ఫరో మాత్రం వారికి ఏ మాత్రము అవకాశం ఇవ్వలేదు. ఈ 10 తెగుళ్ల ద్వారా దేవుడు వారికి ఎన్నో రకాలుగా పాఠాలు నేర్పిస్తూ వచ్చారు. ఈ ప్లేగ్ లాక్డౌన్ లో ఇశ్రాయేలీలు ఉన్నారు, అని గమనించండి, వారికి ఇంత కూడా వారికి ప్రమాదం అనేది వాటిల్లలేదు. అయితే ఐగుప్తీయులు అవిధేయులుగా ఉన్నారు. అలాగే ఐగుప్తీయులు విధేయులుగా ఉన్న వారికి కూడా ఈ తెగులు ఏమీ చేయలేదండి. అందుకని మన జీవితాల్లో చూస్తే ఈ తెగులు అనేది మన జీవితాలకి వచ్చినప్పుడు అందులో మనము సరిచేసుకోవలసినది ఏదైనా ఉన్నట్లయితే దానిని మనం సరిచేసుకుంటూ మనము ముందుకు వెళ్ళవలసి ఉన్నాం. 10వ తెగులు ద్వారా, ఎందుకంటే గృహములో జన్మించిన జ్యేష్ఠులు, అది జంతువుల్లోనే కావచ్చు బిడ్డల్లోనే కావచ్చు, ఆ జ్యేష్ఠ సంతానాన్ని దేవుడు తీసివేసినప్పుడు సంహార దూత వచ్చి సంహరించినప్పుడు ఇక అప్పుడు ఫరో అనుకున్నాడు, ఇక వీళ్ళని ఇక్కడ ఉంచుకుని నేను నాశనం తెచ్చుకునే కంటే వీరిని వదిలిపెట్టేయాలి. చూసారా, 10 ప్లేగ్స్, ప్లేగ్ లాక్డౌన్. ఆ లాక్డౌన్ నుంచి విడుదల లేదా? డెఫినెట్ గా ఉంది. ఇటు ఇశ్రాయేలుకి ఉంది, అటు ఐగుప్తీయులకి కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే దేవునికి విధేయత అనే ఒక కవచం ఉంది చూసారా, ఒక వెపన్ ఉంది చూసారా. దట్స్ వాట్ గాడ్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్స్. అదే దేవుడు ఎప్పుడు కూడా మన యుద్ధ నుండి కోరుకునేది. ఆనాడు ఇశ్రాయేలుల నుండి కూడా దేవుడు అదే కోరుకున్నాడు. విధేయత చూపిన ఇశ్రాయేలుకి ఎక్కడా కూడా తెగులు ఏమీ హాని చేయలేదు. కానీ అక్కడ అవిధేయులుగా ఉన్న ఐగుప్తీయులకు అక్కడ ఎంతో నాశనము కలగడము అనేది మనము చూడవలసి ఉన్నాం. అలాగే మూడవదిగా చూసినట్లయితే మరలా 70 years మనం చూసినట్లయితే మరిన్ని కొన్ని సంవత్సరాలు మరలా దేవుడు తన ప్రజల్ని ఇశ్రాయేలీలని మన లాక్డౌన్ కి పంపించాడు. మూడవదిగా మనం చూస్తే అది ఎగ్జిలిక్ లాక్డౌన్, అంటే చెర లాక్డౌన్ అండి. అంటే ఎప్పుడైతే దేవుని ప్రజల్ని ఇశ్రాయేల్కి కనాను దేశంలోనికి వచ్చేసారు, హ్యాపీగా వారి జీవితాన్ని వారు జీవించమన్నట్లు చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. అలా గడిచిపోయిన తర్వాత దేవుడు వారికి అడిగినట్లుగానే రాజులను ఏర్పాటు చేస్తాడు. ఆ రాజుల అండర్లో కూడా ప్రవక్తలను పంపించాడు. మీరు ఇలా కాదు ఉండవలసింది, మీరు ఎలా ఉండాలి అని చెప్పినప్పుడు అక్కడ కూడా దేవుడు తన చిత్తాన్ని వారికి తెలియచేస్తూ
వచ్చారు. మీరు కనుక విధేయులుగా ఉండకపోతే అక్కడ మరలా మిమ్మల్ని చెరకు పంపిస్తాను అని ఈ మాట పదే పదే మనకి పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలుగా ఉన్న 16 మంది ద్వారా దేవుడు ఎంతో స్పష్టముగా వారికి తెలియచేస్తూ వస్తే దానిని పెడచెవిని పెట్టేశారు. మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలలో ఇక్కడ మరలా దేవుడు వారికి చెరను గురించి మాట్లాడుతూ వచ్చాడు. అదే కాదు 1-2 సంవత్సరాలు కాదు, చాలా స్పష్టంగా. ఎందుకంటే అబద్ధ ప్రవక్తలు చెప్తూ వస్తూ ఉన్నారు కదా. అప్పటికి నెబుకద్నెజరు రాజు వారిని అటాక్ చేసినప్పుడు అబ్బెబ్బే అసలు నెబుకద్నెజరు రాజు ఇలా తీసుకుని అలా పంపించి వేస్తాడు అని చెప్పి అబద్ధ ప్రవచనాలు పలికితే మరలా అక్కడ దేవుడు గట్టిగా ఇర్మియా ద్వారా మాట్లాడుతూ వస్తాడు. హనానీ అనే అబద్ధ ప్రవక్తను ఎదిరించడానికి దేవుడు తన నోటి బోరగా ఎంచుకున్న ఇర్మియాని ఒక సాధనంగా ఏర్పాటు చేసుకుంటాడు. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 8 నుండి 12 వచనాల్లో చూసినట్లయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటలను ఆలకింపకపోతిరి కనుక నేను ఉత్తర దేశములో ఉన్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును నంపించుచున్నాను. ఈ దేశము మీదికిని దీని నివాసుల మీదికిని చుట్టుపక్కలనున్న ఈ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను అని మాట్లాడుతూ తర్వాత 11వ వచనంకి వచ్చేసరికి ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తరువాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును నా జనులను కల్దీల దేశమును శిక్షింతును. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ముందుగానే చాలా స్పష్టంగా చెప్పాడు, నేను ఇప్పటి వరకు లాస్ట్ మూమెంట్ వరకు మీకు హెచ్చరిక చేశాను. ఇతర దేవుళ్ళని దేవతలని మీరు ఎక్కడ ఆచరించడానికి వీల్లేదు. అంతేకాదు అంతకు మించి మీరు నన్నే సేవించాలి అని సృష్టికర్త అయిన దేవుడు వారికి సెలవిస్తే దాన్ని పెడచెవిని పెట్టి తమ ఇష్టానురాజ్యంగా వారు జీవిస్తూ వచ్చారు. ఇందాక మనం చదువుకున్నాం కదా, యెషయా గ్రంథము 53:10లో యెహోవాకు ఇష్టమాయెను. ఇక్కడ దేవునికి ఇష్టమైంది ఏంటి అని అంటే వాళ్ళు బాధపడుతూ ఉంటే చూసి సంతోషించాలనేది కాదండి. కానీ ఆ బాధలో నుంచి వారు బయటికి వచ్చి తమకు దీవెనకరంగా తమ జీవితాలను చేసుకోవాలని ఇక్కడ దేవుడు ఉద్దేశిస్తూ ఉన్నాడు. అయితే ఈ మాటలు దేవుడు మాట్లాడిన తర్వాత మరలా అబద్ధ ప్రవక్త హనానీ మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. తర్వాతగా మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయంలో హనానీ అంటూ ఉన్నాడు కదా, ఇశ్రాయేలు దేవుడునకు సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని చెప్తూ, నేను బబులోను రాజు కాడిని విరిచి ఉన్నాను. 2 సంవత్సరములలోగా బబులోను రాజు అయిన నెబుకద్నెజరు ఈ స్థలములో నుండి బబులోనుకు తీసుకుని పోయిన యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ ఇచ్చటికి మరలా తెప్పించదను అని చెప్పి మాట్లాడుతూ ఉంటే మరలా వెంటనే అక్కడ దేవుడు అదే అధ్యాయం కింద వచనాల్లో తాను ఏర్పాటు చేసుకునే ఇర్మియాని లేపుతూ ఉన్నాడు. అంటూ ఉన్నాడు కదా, ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీద నుండి ఆ కాడిని తీసి దాన్ని విరిచి ప్రజలందరి ఎదుట ఇలా చెప్పమని చెప్తూ ఉన్నాడు. 2 సంవత్సరములలోగా నేను బబులోను రాజైన నెబుకద్నెజరు కాడిని సర్వజనముల మెడ మీద నుండి తొలగించి దాన్ని విరిచి వేసేదను అని చెప్పి అక్కడ మాట్లాడిన తర్వాత దేవుడు మన కింద వచనాలు చూసినట్లయితే అంటూ ఉన్నాడు, అంతట ప్రవక్త అయిన ఇర్మియా ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లా, హనన్యా వినుము, యెహోవా నిన్ను పంపలేదు. ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపచేయుచున్నావు కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరము నీవు మరణమవుదువు అని చెప్పి ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చాలా స్పష్టముగా అబద్ధ ప్రవక్తని ఎదిరించారు. చూసారా, ఎగ్జిలిక్ లాక్డౌన్. మనము మన జీవితాల్లో ఈ చెర అనే ఈ లాక్డౌన్ నుంచి వారు విడుదల పొందుకోవాలి అని అంటే దేవుని చిత్తానికి తమను తాము అప్పగించుకోవలసిందే. ఇశ్రాయేలీలు బబులోను రాజుకు ఎదురు తిరిగితే అప్పుడు కూడా ఇర్మియా అంటాడు, మీరు ఎవ్వరూ కూడా నెబుకద్నెజరు రాజుకి ఎదురు తిరగడానికి వీల్లేదు. తనకి మీరు అప్పగించుకోవడమే, నెబుకద్నెజరు రాజుకి మిమ్మల్ని మీరు లోపరుచుకుని విధేయత చూపడమే దేవుని చిత్తము. ఈ చెర అనేది దేవుని చిత్తము. చూసారు, మనకు అర్థం కాదు. మనకి వచ్చే కష్టము లేకపోతే నష్టము, చెర, ఇటువంటి జీవితాలు అనేవి నష్టముగా మనం ఎంచుకుంటూ ఉన్నాం. కానీ ఆ నష్టములో నుంచి దేవుడు తన ఆశీర్వాదాన్ని తన ప్రజలని ఇశ్రాయేలుకి వినిపిస్తూ ఉన్నాడు.
అందుకని ఇందాకే చదివినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు కదా, మనమందరము కూడా మన జీవితాల్లో దేవుని మాటకు విధేయత చూపాలి. అక్కడ 70 సంవత్సరాలు చెర ప్రకటించిన తర్వాత మరల నేను వారికి లాకౌట్ అంటే మరల బయటికి నేను తీసుకొస్తాను అని చెప్పి దేవుడు ఎంతో స్పష్టముగా చెప్పాడు. సో ఇప్పటి వరకు మనం చూసిన ఈ 3 అంశాలు, వాటర్ లాక్డౌన్ లో మనం చూసాము విడుదల అనేది, అలాగే ప్లేగ్స్ లాక్డౌన్ లో కూడా మనం చూసాము విమోచన అనేది, అంతేకాదు ఎగ్జిలిక్ లాక్డౌన్ లో కూడా చూసాము విడుదల. మరలా దేవుడు వారికి విడుదల 70 సంవత్సరాల తర్వాత అన్య రాజుల ద్వారా తన ప్రజలైన వారికి అక్కడ విడుదలను ప్రకటన చేస్తాడు. అదేనండి, దేవుడు శ్రమకి అప్పగించినప్పటికీ కూడా మరలా ఆ శ్రమ నుంచి విడుదల కలిగించే దేవుడు కూడా ఆయనే అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. అందుకనే మరలా మరొకటి ముగింపులో చెప్తూ ఉన్నాను కదా, హెవెన్లీ లాక్డౌన్, పరలోకము నుండి తన కుమారుని యేసు క్రీస్తుని కూడా లాక్డౌన్ విధించారు. 33.5 సంవత్సరాల పాటు ఇక్కడ ఈ లోకములోనికి తన కుమారుని యేసు క్రీస్తుని ప్రకటన చేసి ఇక ఈ పని అయ్యేంత వరకు కూడా యేసు నీవు పరలోకానికి ఎక్కి రావడానికి వీల్లేదు. చూసారా, మనందరము తెగిపోయిన సంబంధాన్ని పునర్నిర్మించుకోవడానికి, దేవునితో మనల్ని మనం రిలేట్ చేసుకోవడానికి, దేవునికి దగ్గరగా మనము జీవించడానికి తన కుమారుని యేసు క్రీస్తుని ఇక్కడ దేవుడు మళ్ళా హెవెన్లీ లాక్డౌన్ అంటే పరలోకము నుంచి అక్కడ నుంచి కిందకి దింపేశాడండి. అంటే ఎర్త్లీ లాక్డౌన్ అని చెప్పవచ్చు. ఇంకో మాటలో చూసినట్లయితే హెవెన్లీ లాక్డౌన్ అనే దానికంటే కూడా ఇక్కడ ఎర్త్లీ లాక్డౌన్ లో మనకి కనపడుతూ ఉన్నారు ప్రభువైన యేసు క్రీస్తు. అందుకని ఇందాక మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూసినట్లుగా వ్యసనాక్రాంతుడుగా ఆయన ఎంచబడ్డారు, నలగకొట్టబడ్డారు, విరగకొట్టబడ్డారు, చివరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన కార్చబోతూ ఉన్నారు అని చెప్పి ముందుగానే ప్రవచన రూపముగా చెప్పడం మాత్రమే కాదు, అదే రీతిగా తన కుమారుని యేసు క్రీస్తుని ఈ లోకానికి అప్పగించడం అనేది జరిగింది. ప్రియ విశ్వాసులారా, ఈ మాటలు వింటూ ఉన్న భక్తులారా, ఒకసారి ఆలోచన చేద్దాం. మనము ఎటువంటి లాక్డౌన్ లో ఉన్నప్పటికీ కూడా దెర్ ఈస్ ఎ డెలివరెన్స్, అక్కడ ఒక గొప్ప విడుదల. 200 సంవత్సరాల పాటు మన భారతదేశము బ్రిటిష్ వారి పరిపాలనలో బానిసలుగా జీవిస్తూ వచ్చాం. స్వదేశంలోనే మనం విదేశీయులుగా బ్రతికామండి. ఒకప్పుడు మన పితరులు జీవించారు, కానీ నేడు దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు కదా, మనం పట్టుదల కలిగి ఉన్నట్లయితే, దేవుని యొక్క నీతి నియమాలను మనం కలిగి ఉన్నట్లయితే దెర్ ఈస్ ఎ డెలివరెన్స్. మనకి తప్పనిసరిగా అక్కడ విడుదల విమోచన ఉన్నది అనే సంగతిని తెలుసుకుందాం. అందుకని విధేయతతో జీవిద్దాం, అలాగే మన జీవితాలను దేవునికి అప్పగించుకుందాం. ఈ లాక్డౌన్స్ ఎన్ని వచ్చినప్పటికీ కూడా దేవుడే వాటన్నిటి నుంచి కూడా విడుదల కలిగించగలడు అని చెప్పి లేఖనాల ఆధారంతో మరొకసారి దేవుని మాటగా తెలియచేస్తూ ఉన్నాను. కుటుంబాల్లో ఇంకా ఏదైనా బంధకాల్లో బంధింపబడి ఉన్నారా, లేదు బిడ్డల విషయంలో ఇంకా ఎక్కడైనా మిమ్మల్ని మీరు లాక్డౌన్ చేసుకుని ఉన్నారా, లేదు కఠినముగా కనపడుతున్న పరిస్థితులు ఏమైనా ఉంటూ ఉన్నాయా, ప్రభు ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా జీవిస్తూనే ఉన్నాను అని ఎంతో బాధతో జీవిస్తూ ఉన్నారా, గుర్తించండి. దెర్ ఈస్ ఏ లాకౌట్. మరలా దేవుని నామములో మనందరికీ కూడా విడుదల విమోచన అనేది ఉన్నది. అది తెలుసుకుంటూ మరింతగా విధేయతతో ప్రార్థనా పూర్వకంగా మనము ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించును గాక, మిమ్మును మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాల్లో ప్రభువా, మీరు అనుమతించిన ప్రతి పరిస్థితిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నీ నామములో ప్రభా మా కుటుంబాలన్నిటికీ కూడా తండ్రి విడుదలని ప్రకటన చేస్తూ ఉన్నాను తండ్రి. ఈ మాటలు ఎవరైతే వింటూ ఉన్నారో వారిలో మరింతగా నీ పట్ల ఆసక్తిని, విధేయత కలిగిన హృదయాన్ని ప్రభా అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. లేఖనాల్లో నీ చూపిస్తూ వచ్చిన లాక్డౌన్ అంశాలన్నీ కూడా ప్రభా మళ్ళీ విడుదల జరిగించినట్లుగా మేము నేర్చుకుంటూ వచ్చాం. మా జీవితాల్లో కూడా ప్రభా ఎక్కడైతే ఇంకా తండ్రి కఠినమైన పరిస్థితులు, తండ్రి క్లోజ్డ్ సిచ్యుయేషన్స్ ఉంటూ ఉన్నాయో వాటన్నిటిని కూడా యేసు సర్వశక్తి కలిగిన నామముల విడుదల ప్రకటన చేస్తూ ఉన్నాను ప్రభా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో కూడా నాయన బంధించబడిన ప్రతి అంశము కూడా నాయన తండ్రి విడుదల ప్రకటన చేస్తూ ఉన్నాను తండ్రి. యేసు సర్వశక్తి కలిగిన నామములో ప్రతి కుటుంబమును తండ్రి నీ నామములో ఆశీర్వదిస్తూ ఉండగా వారి జీవితాల్లో మరింతగా నిండైన మెండైన దీవెనలు తండ్రి ఈ వారమంతటా మీరు ఉంచబోతూ ఉన్నందుకు మహిమ చెల్లిస్తూ యేసు శ్రేష్ఠ నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్ముని కలిగిన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనని, మన దేశాన్ని సర్వశక్తునిగా చేసి దేవాది దేవుడు నడిపించును గాక. ఆమేన్.
దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదింపచేసి వర్ధిల్లింపచేయును గాక. ఆమేన్.